Hi everyone, in this video I'll explain rules to name Java variables. Firstly, the Java follow identifier rules. Firstly, what is identifier? It is a name given to the variable, method, class or package in the Java. అంటే ఒక నేమ్ ఇస్తాం కదా వేరియబుల్కి. సో ఆ వేరియబుల్కి ఇచ్చే నేమ్నే మనం ఐడెంటిఫైయర్ అంటాం. ఆ నేమ్ అనేది మనం మెథడ్కి, క్లాస్కి, ప్యాకేజ్కి ఇచ్చిన ప్యాకేజ్ ఇన్ జావాకి ఇచ్చినా కూడా దాన్ని ఐడెంటిఫైయర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఉంది. సో ఈ ఏజ్ అనేది ఒక ఐడెంటిఫైయర్, అంటే ఇట్ ఈస్ ఎ యూనిక్ నేమ్ కదా, గివెన్ టు ఏ వేరియబుల్. ఇట్లా వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. నెక్స్ట్, వాట్ ఆర్ ది రూల్స్? ఫస్ట్ రూల్ ఈస్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ A to Z ఆర్ క్యాపిటల్ లెటర్ A to Z. అంటే ఈ వేరియబుల్ నేమ్ అనేది క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్ A to Z తోనే స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇట్ కెన్ ఆల్సో స్టార్ట్ విత్ అండర్స్కోర్ అండ్ డాలర్ సైన్. ఈ డాలర్ సైన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఏజ్ ఇలా అయినా స్టార్ట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ డాలర్ సైన్ ఏజ్ ఇట్లా ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు అది అండర్స్కోర్తోనే స్టార్ట్ అవ్వచ్చు, ఆర్ స్మాల్ A to Z ఆర్ క్యాపిటల్ A to Z తో అయినా స్టార్ట్ అవ్వచ్చు, ఆర్ విత్ డాలర్ సైన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ డిజిట్. అంటే నేను వేరియబుల్ ఇచ్చేటప్పుడు 9 ఏజ్ ఇట్లా ఒకటి ఏది కూడా నెంబర్స్తో స్టార్ట్ అవ్వద్దు. ఇట్ ఈస్ ఇన్వాలిడ్ వేరియబుల్. నెక్స్ట్, నో స్పేసెస్ ఆర్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏజ్ ఉంది. సో నేను స్టూడెంట్కి ఏజ్కి మధ్యలో స్పేస్ ఇచ్చాను అనుకో, సో దిస్ ఈస్ ఇన్వాలిడ్. సో స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ వేరియబుల్ నేమ్స్. నెక్స్ట్, cannot use Java keywords. For example, keywords like for, if ఇట్లాంటి కీవర్డ్స్ అనేవి మనం వేరియబుల్ నేమ్స్కి ఇవ్వడానికి అలో చేయదు. నెక్స్ట్, కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైక్ ఏజ్కి ఇలా ఇచ్చావు, నెక్స్ట్ కమింగ్ టు ఏజ్కి మళ్ళీ క్యాపిటల్ ఏ ఇచ్చావు. సో ఇక్కడ ఏంటి, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే నువ్వు ఈ ఏజ్ ఒక వేరియబుల్ నేమ్ అవుతుంది, ఈ ఏజ్ ఒక వేరియబుల్ నేమ్ అవుతుంది. సో దీస్ టూ ఆర్ నాట్ సిమిలర్. నెక్స్ట్,